జరుగుతున్నాయి. ఇదే కాదు, ఈరోజు బోనస్ ఒట్లు పండించిన వాళ్లకు గతంలో మీకు తెలుసు, ఊరేస్తే ఊరేసుకున్నట్టే అని ఆనాటి పెద్దలు చెప్పిండ్రు. ఆ మాట చెప్పిన పెద్ద మనిషి మాత్రం ఆయన ఫామ్ హౌస్లో 150 ఎకరాలలో వరి పండించుకున్నాడు. ఆయన పండించిన ఒట్లలో మరి బంగారం ఉందేమో నాకు తెలియదు, కానీ కావేరీ సీడ్స్ అనే సంస్థ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొన్నదయా. మరి దొరలు పండిస్తే ఆ ఒట్లల్లో బంగారం ఉంటుందేమో నాకు తెలియదు, కానీ గజ్వేల్ ఫామ్ హౌస్లో రాష్ట్రమంతా ఊరేస్తే ఊరేసినట్టే అని రైతాంగానికి చెప్పి వారు మాత్రం 150 ఎకరాలల్లో వరి పండించుకుంటే కావేరీ సీడ్స్ 4,200 రూపాయలు క్వింటాల్కి ఇచ్చి కొనుగోలు చేసింది. ఆనాటి పరిస్థితులు అవి. మరి ఈనాడు రైతాంగం కష్టాలు గుర్తించి రైతులను ఆదుకోవాలని, వ్యవసాయం దండుగ కాదు వ్యవసాయాన్ని పండుగ చేయాలని, ఇది రైతు రాజ్యమని నిరూపించడానికి 25,35,000 మంది రైతు కుటుంబాలకు మొదటి సంవత్సరంలోనే 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి 2 లక్షల రూపాయల వరకు రైతులకున్న అప్పుల నుంచి రుణ విముక్తుల్ని చేసి ఇవాళ 25 లక్షల మంది రైతులను అప్పుల ఊబిలో నుండి బయటికి తీసుకొచ్చినాం. 21,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో వేసినాం. ఇదే కాదు, ఊరేసుకుంటే ఊరేసుకున్నట్టు కాదు, ఊరేసుకోండి గిట్టుబాటు ధర ఇవ్వడమే కాదు, మీకు 500 రూపాయల బోనస్ ఇస్తామని చెప్పి ఇవాళ ఈ రాష్ట్రంలో రైతాంగాన్ని వరి పండించమని ప్రోత్సహించినందుకు ఈరోజు భారతదేశంలోనే రికార్డు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఈనాటి వరకు ఉమ్మడి రాష్ట్రంలో కానీ పంజాబ్ రాష్ట్రంలో కానీ ఏ రోజు కూడా 1,53,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం ఉత్పత్తి చేయలేదు. మొట్టమొదటిసారి తెలంగాణ రాష్ట్రంలో ఈ వానాకాలంలో రైతులు 1,53,00,000 మెట్రిక్ టన్నుల వడ్లు పండించి దేశానికే ఆదర్శంగా నిలబడ్డారు. చివరి గింజ వరకు రైతులు పండించిన పంటను సన్న వడ్లను మొత్తం 500 రూపాయల బోనస్ ఇచ్చి ఇవాళ మన ప్రభుత్వం కొనుగోలు చేయడం ద్వారా రైతులకు అండగా నిలబడతామని ఒక భరోసా ఇచ్చినాం. భవిష్యత్తులో కూడా తెలంగాణ రైతాంగాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా, దొడ్డు వడ్లు పండించకండి, దొడ్డు బియ్యం తినే పరిస్థితులు లేవు. రేషన్ షాపుల్లో దొడ్డు బియ్యం ఇస్తే మళ్ళీ రేషన్ షాపులో బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటుండే, ఎవరు తింటలేరు. హాస్టళ్లలో పిల్లలకు పెడితే ఆహార కల్తీ అయిందని ఆరోపణలు వస్తున్నాయి. అందుకే తెలంగాణలో ఉండే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కస్తూర్బా పాఠశాలలతో పాటు మధ్యాహ్న భోజన పథకంతో పాటు రేషన్ షాపుల్లో ప్రతి వాడికి సన్న బియ్యం ఇయ్యాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకున్నది. తెలంగాణ గడ్డ మీద ఈ నేలలో పండిన ఒడ్లే సన్న ఒడ్లు పండించండి, తెలంగాణ సోన పండించండి. ప్రతి పేదవాడికి సన్న బియ్యం ఇవ్వడం ద్వారా రీసైక్లింగ్ బియ్యం మాఫియాను కూకటి వేళ్లతో పెకిలించి ఈరోజు పేదవాళ్లకు సన్న బియ్యం ఇద్దాం. అందుకే తెలంగాణ రైతాంగానికి నా విజ్ఞప్తి, సన్న ఒడ్లే పండించండి. మీరు పండించిన ప్రతి గింజకు 500 రూపాయల బోనస్ ఇచ్చి కొనుగోలు చేసే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటుంది. ఇది తెలంగాణ విద్యార్థులతో పాటు తెలంగాణ పేదోళ్లకు మేలు జరుగుతుంది. అందుకే సన్న ఓట్లను పండించమని ఈరోజు నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఇన్ని పథకాలు ఇవే కాదు, తెలంగాణ ఉద్యమమే నిరుద్యోగ సమస్య, ప్రభుత్వ ఉద్యోగ ఖాళీల భర్తీలు. ఇంతకుముందు మిత్రుడు పొన్నం ప్రభాకర్ గారు చెప్పారు, వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చాను, మేము నియామక పత్రాలు ఇచ్చినామని. 10 ఏళ్ళు మిమ్మల్ని నియమించొద్దని ఎవరైనా అడ్డం పడ్డారా? అన్ని శాఖలు మీ చేతుల్లోనే ఉన్నాయి కదా, అన్ని వ్యవస్థలు మీరే పట్టు బిగించిండ్రు కదా, అన్ని వ్యవస్థలను మీరే కబ్జా పెట్టుకొని మీ సుట్టపైన ఆర్టీసీలో ఎన్ని రకాలుగా చెలాయించిండో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ అందరికీ రవాణా శాఖలున్న